విధి నిర్వహణలో చురుకుగా ఉంటూ అందరితో కలిసిమెలిసి పనిచేసే స్వభావం ఉన్న సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను కోల్పోవడం బాధాకరమని తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల హత్య గావించబడిన ప్రమోద్ కుటుంబ సభ్యులను నిజామాబాద్లోని వారి నివాసంలో మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారి బాగోగులు అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రభుత్వం ప్రకటించిన ₹1 కోటి ఎక్స్గ్రేషియాను అందజేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ కార్యాలయ సమావేశ మందిరంలో డీజీపీ మీడియాతో మాట్లాడారు. ప్రమోద్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని, ప్రతి నెల జీతాన్ని వారికి అందజేయడంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలంతో పాటు ఇతరాత్ర సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. ధైర్యంగా ఉండండి. సిపి గారు ఉన్నారు, మామూలు ఉన్నారు, ఇక్కడ సీఎం గారు కూడా స్పెషల్గా చెప్పి పోయినాం. మరి ఒక రోడ్ కూడా పేరు పెడతాం. రోడ్ కూడా పేరు పెడతాం. ధైర్యం ఉండండి. ఏమన్నా కానీ సిపి కానీ మనం ఇక్కడ చూసుకుంటారు. మీ కొడుకులు అయిపోతుంది. చేద్దాం పిల్లలు అయిపోతుంది. కొంచెం పెద్ద బాబు కూడా చేసి చంపినటువంటి సంఘటనకు సంబంధించి ఆ ఫ్యామిలీని పలకరించేందుకు పరామర్శ చేసేందుకని చెప్పి ఇక్కడికి వచ్చినాను. ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ విజయ్ కుమార్తో కలిసి వారి ఫ్యామిలీకి వాళ్ళ ఉదయమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోలీస్ కమమరేషన్ స్మారక పరేడ్లో వారికి అందజేసినటువంటి ఎక్స్గ్రేషియా ₹1 కోటి, అట్లానే లాస్ట్ మంత్ సెప్టెంబర్ సంబంధించిన జీతం మీద వచ్చిందో ఆయనకు, అది ఆయన రిటైర్ అయ్యేంత వరకు అదే జీతాన్ని ప్రతి నెల వాళ్ళ కుటుంబానికి అందించేటువంటి నిర్ణయం. అట్లానే వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగము, అట్లనే 300 గజాల ఇంటి స్థలము,
పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా వచ్చేటువంటి భద్రత, తర్వాత ఇన్సూరెన్స్ అట్లాంటివన్నీ కూడా కలిసి వాళ్ళ అనౌన్స్ చేసిండ్రు పోలీస్ కమెమరేషన్ పరేడ్లో. వారి ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు, మగ పిల్లలు, ప్రైమరీ స్కూల్ ఇంకా స్కూల్ పోనీ వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారు. వారికి సంబంధించినటువంటి బాబు చూసేందుకని చెప్పి వారిని ఒకసారి పలకరించేందుకని చెప్పి ఇక్కడ వచ్చినాం. వారి గురించి ప్రమోద్ కుమార్ గురించి నేను జనరల్గా ఎంక్వైరీ చేసినాను అక్కడ హైదరాబాద్ ఉన్నప్పుడు కూడా. చాలా మంది ఆయన గురించి చెప్పేది ఏంటంటే, అందరికీ ఈ వర్గము ఆ వర్గం అనకుండా, ఈ మతం ఆ మతం అనకుండా అందరితో కలిసిమెలిసి ఉండేవాడు, ఒక తలలో నాలుకలాగా ఉండేవాడు, అసలైన పోలీస్ ఆయన. మంచి కష్టాల్లో ఉన్నప్పుడు పాల్గొనే టైపు. అట్లానే విధి నిర్వహణలో చాలా ఎంతమంది ఆడకుండా గట్టిగా చేసేవాడని చెప్పి నాకు తెలిసింది. అటువంటి మంచి మెరుగవంటి పోలీసును కోల్పోయినందుకని చెప్పి పోలీస్ శాఖ చింతిస్తున్నది. వారి కుటుంబానికి సహానుభూతి అందజేస్తుంది.